హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ బ్లాగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇన్ఫినిక్స్ నుంచి రీసెంట్గా లాంచ్ చేసిన ఇన్ఫినిక్స్ నోట్ 30 5G మొబైల్ మీకు అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. ఈ మొబైల్ని నేను ఫ్లిప్కార్ట్లో అయితే పర్చేస్ చేశాను. 8GB RAM 256GB నాకు 15,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో అయితే వచ్చేసింది. యాక్చువల్గా ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 16,000, బట్ నాకు యాక్సెస్ కార్డ్ మీద 1000 రూపీస్ వరకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వచ్చింది. ప్రజెంట్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్లో అయితే ఉంది. ఈ మంత్ 29న మళ్ళీ సేల్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఒకవేళ ఈ మొబైల్ని మీరు కొనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఈ మొబైల్ గురించి ఇన్ డీటెయిల్గా నేను రివ్యూ అయితే చేయడం జరిగింది. ఆ రివ్యూ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో అండ్ పైన ఐకార్డ్లో కూడా పిన్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. మీకు ఇన్ డీటెయిల్గా అయితే ఆ రివ్యూలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అసలు ఈ మొబైల్ కొనొచ్చా లేదా అన్న క్లారిటీ అయితే మీకు వచ్చేస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. మీ కామెంట్ ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇస్తాను. మీ మనీని అయితే వేస్ట్ చేసుకోకండి. నాదొక్కటే చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అండ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ మరింత తీసుకొని వస్తాను. అండ్ ఇంకా లేట్ చేయకుండా మొబైల్ని అన్బాక్స్ చేసి బాక్స్లో ఏమేమి కంటెంట్స్ ఇచ్చారో, మొబైల్ ఫిజికల్గా ఎలా ఉందో కూడా చూసేద్దాం. గో టు అన్బాక్సింగ్. ఫ్రెండ్స్, ఇన్ఫినిక్స్ నోట్ 30 5G బాక్స్ ఫ్రంట్ సైడ్ మనకి ఈ మొబైల్కి సంబంధించిన హైలైట్ స్పెసిఫికేషన్స్ని అయితే కొన్ని మెన్షన్ చేశారు. అండ్ బాక్స్ బ్యాక్ సైడ్ ఆల్ స్పెసిఫికేషన్స్ని అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇంకా లేట్ చేయకుండా మొబైల్ని ఫటాఫట్ అన్బాక్స్ చేసి బాక్స్ లోపల చూసినట్లయితే మొబైల్ కనిపిస్తుంది. మొబైల్ పైన మనకి కవర్ మీద కూడా హైలైట్ స్పెసిఫికేషన్స్ని అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ బాక్స్ లోపల చూస్తే ఛార్జర్ అయితే కనిపిస్తుంది, 45W ఫాస్ట్ ఛార్జర్. ఈ ఛార్జర్తో కనుక మీరు ఛార్జ్ చేసినట్లయితే 0 to 100% దగ్గర 40 to 15 minutes ఫుల్ ఛార్జ్ అవ్వడానికి అయితే టైం అయితే పడుతుంది. ఈజీగా 1 full వర్కింగ్ డే మీకు ఛార్జింగ్ కూడా వస్తుంది. ఇంకా బాక్స్లో మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఇంక్లూడ్ చేశారు. అండ్ గ్లాస్ని కూడా మనకి బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు అదర్ బ్రాండ్స్లో ఇందులో కూడా మనకి గ్లాస్ని అయితే బాక్స్లోనే ప్రొవైడ్ చేయాలి, బట్ ఇందులో గ్లాస్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఈ మోడల్కి అయితే ప్రత్యేకంగా వీళ్ళైతే హైలైట్ చేస్తూ ఇస్తున్నారు. అండ్ మొబైల్కి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా కేస్ అయితే కనిపిస్తుంది. ఇది క్లిస్టర్ కేర్ కేస్, మనకి హార్డ్ కేస్. ఇది ట్రాన్స్పరెంట్గా ఉంది. బ్యాక్ సైడ్ JBL అని మెన్షన్ చేశారు. JBLతో టైప్ అయితే అయ్యటం జరిగింది ఆడియో పరంగా. అండ్ టోటల్గా బాక్స్లో వస్తున్న కంటెంట్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. అండ్ మొబైల్ ఫిజికల్ ఓవరీ కనుక మీరు చూసినట్లయితే బ్యాక్ సైడ్ మనకి బ్లాక్ కలర్ చాలా బాగుంది చూస్తానికి. చాలా క్లీన్గా ఉంది, చాలా నీట్గా ఉంది. బట్ కెమెరానే మనకి ఎక్కువ బంప్ అయితే కనిపిస్తుంది అండ్ చాలా పెద్దదిగా అయితే కనిపిస్తుంది. చూస్తానికి కొంచెం ఇదిగా అయితే నాకైతే అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా అయితే చాలా బాగుంది మొబైల్. లైవ్లో చూస్తానికి చాలా అంటే చాలా బాగుంది. మనకి బ్యాక్ సైడ్ మొత్తం ఇది మ్యాటీ ఫినిష్, పాలికార్బోనేట్ ప్లాస్టిక్తో బిల్డ్ అయింది. మీకు మొబైల్ కూడా హెవీగా అయితే అనిపించట్లేదు, చాలా స్లిమ్ అయితే ఉంది. అండ్ కేస్ వేసినా కానీ మీకు అవుట్లుక్ డిజైన్ కూడా, ఎటువంటి డిజైన్ కూడా మీకు పాడవట్లేదు, ఎందుకంటే క్లియర్ కేస్ కాబట్టి చాలా చాలా క్లీన్గా ఉంది, చాలా బాగుంది. అండ్ హెవీగా కూడా అనిపించట్లేదు కేస్ వేసినా కానీ. అండ్ రైట్ సైడ్ చూసినట్లయితే పవర్ ఆఫ్ ఆన్ బటన్ మనకి ఫింగర్ ప్రింట్ కవర్కి అవుతుంది. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకెట్స్ అయితే రైట్ సైడ్ అయితే ప్రొవైడ్ చేశారు. పంచ్ హోల్ కెమెరాతో తీసుకొని వచ్చారు. లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మనకి సిమ్ ట్రైన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒకసారి సిమ్ ట్రైన్ ఓపెన్ చేసి చెక్ చేద్దాం, ట్రిపుల్ స్లాటా కాదా అన్నది కూడా. ఫ్రెండ్స్, ఈ మొబైల్ మనకి ట్రిపుల్ స్లాట్తో తీసుకొని రావడం జరిగింది. ఇది కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎట్ ఏ టైం మీరు 2 సిమ్స్ SD కార్డ్ని అయితే యూజ్ చేసేయచ్చు. ఆల్రెడీ మనకి ఇంటర్నల్ మెమరీ 256GB ఇస్తారు. అండ్ బాటంలో చూసినట్లయితే మెయిన్ స్పీకర్, ఛార్జింగ్ పోర్ట్, మైక్, ఇయర్ ఫోన్ జాక్ని అయితే బాటంలో ప్రొవైడ్ చేశారు. ఇయర్ ఫోన్ జాక్ను కూడా తీసేయటం అయితే జరగలేదు, బట్ ఇందులోనే ఇంక్లూడ్ చేశారు. ఇది కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. టాప్లో మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్, అలాగే స్పీకర్ని అయితే మనకి టాప్లో ప్రొవైడ్ చేశారు. అండ్ JBL అని రాసి కూడా మనకి ఇంక్లూడ్ చేయడం జరిగింది, ఎందుకంటే JBLతో వీళ్ళు టైప్ అయ్యారు కాబట్టి. అండ్ సెట్టింగ్స్ అన్నీ చేసి హోమ్ స్క్రీన్లో అయితే మిమ్మల్ని కలుస్తాను ఫ్రెండ్స్. ఇన్ఫినిక్స్ నోట్ 30 హోమ్ స్క్రీన్లో అయితే ఉన్నాము. రైట్ సైడ్ స్వైప్ చేసినట్లయితే మనకి మెనూ అయితే కనిపిస్తుంది, కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ అలాగే లెఫ్ట్ సైడ్ మీరు కనుక స్వైప్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ బార్ అయితే కనిపిస్తుంది. ఇలా చాలా బాగుంది. అండ్ టచ్ కూడా చాలా ఫాస్ట్ ఉంది, యాక్యురేట్ ఉంది. చూస్తున్నారు కదా, చాలా వరకు ప్రీ ఇన్స్టాల్ అయితే బ్లోట్వేర్ అయితే చాలా వరకు ఉంది. మీకు అన్ఇన్స్టాల్ ఆప్షన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు అనవసరమైన యాప్స్ ఉంటే ఖచ్చితంగా మీరు అన్ఇన్స్టాల్ అయితే చేసుకోండి, ఎందుకంటే మీకు మెమొరీ అనేది కలిసి వస్తుంది. హ్యాంగ్ అవ్వకుండా, స్లో అవ్వకుండా మొబైల్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా ఒకసారి మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్లో కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేద్దాం ఫ్రెండ్స్.
అండ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే XOS 13 మీద రన్ అవుతుంది అండ్ బేస్డ్ ఆన్ Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. అండ్ మీకు 2 years వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ కూడా ఇందులో వస్తాయి. 3 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ఇందులో వస్తాయి మీకు. అండ్ స్టోరేజ్ కూడా మీకు అన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇందులో మీకు కనిపిస్తున్నాయి చూడండి. అండ్ 8GB ర్యామ్ కదా, ఇంకొక 8GB ర్యామ్ వరకు మీరు ర్యామ్ ఎక్స్పెన్షన్ కూడా చేసుకోవచ్చు. నా వరకైతే ఎనఫ్ ఫ్రెండ్స్, మీరు ర్యామ్ ఎక్స్పెన్షన్ ఆప్షన్ అయితే ఆఫ్ చేసే ఉంచుకోండి. డిస్ప్లేలో మీరు స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కూడా మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. అండ్ నా వరకు అయితే కింద ఆటో కనిపిస్తుంది కదా, ఆటో రిఫ్రెష్ రేట్లోనే మీరు సెట్ చేసుకోండి. ఎందుకంటే మీ యూసేజ్ని బట్టి ఆటోమేటిక్గా మీ రిఫ్రెష్ రేట్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. అండ్ కెమెరాలో చాలా ఫీచర్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంతకుముందు ఇప్పటి ఇన్ఫినిక్స్కి చాలా చేంజెస్ అయితే వీళ్ళు కెమెరా పరంగా అయితే చేంజ్ చేశారు. ప్రత్యేకంగా ఈ మోడల్లో అయితే చాలా చేంజెస్ అయితే చేశారు. మీకు చూస్తున్నారు కదా, చాలా ఫీచర్స్ని అయితే వీళ్ళు ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా స్కై షాట్స్ అని చెప్పి ఇందులో ఒక ఫీచర్ని అయితే యాడ్ చేశారు. మీరు రోడ్ సైడ్ మీరు ఫొటోస్ దిగుతుంటే మీరు టాప్లో స్కై కనిపిస్తుంటే ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఇది నాకు చాలా బాగా అనిపించింది. అండ్ వీడియో రికార్డింగ్ పరంగా మీకు బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా యూస్ చేసి 2K 30 fps వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ కూడా మీకు 2K 30 fps వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ 1080 30 fps వరకు వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రంట్ సైడ్ కూడా. అండ్ మనకి ఫిల్మ్ మోడ్ అని కూడా సపరేట్ ఇందులో ఫ్యూచర్ని అయితే యాడ్ చేశారు. అండ్ కొన్ని టెంప్లెట్స్ని కూడా వీళ్ళు ఇంక్లూడ్ చేయడం జరిగింది. టెంప్లెట్ యూస్ చేసి మనం వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ బ్యూటీ మోడ్, పోర్ట్రైట్ మోడ్, ఇట్లా చాలా ఫీచర్స్ అయితే వీళ్ళు కెమెరాలో ఇంతకు ముందుతో కంపేర్ చేసుకుంటే చాలా చేంజెస్ అయితే చేసి ఈ మోడల్ని అయితే తీసుకొని రావడం జరిగింది. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. డ్యూయల్ వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తుంది ఈ మొబైల్. అండ్ బ్యూటీ మోడ్, ఫిలిం మోడ్, పోర్ట్రైట్ మోడ్, చాలా ఆప్షన్స్ని అయితే వీళ్ళు ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇంతకుముందు ఇన్ఫినిక్స్కి ఈ మోడల్కి చాలా చేంజెస్ అయితే జరిగింది. ముఖ్యంగా అరౌండ్ 15,000 ప్రైస్ సెగ్మెంట్లో మీరు ఒక మంచి 5G మొబైల్ కోసం చూస్తుంటే ఈ ఇన్ఫినిక్స్ నోట్ 30 5G వన్ ఆఫ్ ద బెస్ట్ 5G ఫోన్ అవుతుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.